పెట్టాను. హెచ్చరిస్తున్నాను, నీళ్లు పోస్తున్నారు. పదండి, త్వరగా పదండి, త్వరగా రండి. మాకు పోయండి, మాకు కొంచెం పోయండి, మాకు కొంచెం నీళ్ళు పోయండి. ఇక్కడ మాకు కొంచెం పోయండి, మాకు కొంచెం నీళ్ళు పోయండి, మాకు పోయండి. తొందరగా కానివ్వండి, త్వరగా. ఇప్పుడు మన దగ్గర అసలు సమయమే లేదు. తొందరగా కానివ్వండి. ఇక్కడ చాలు, ఆ మాత్రం నీళ్లే దొరుకుతాయి. మీకు రావాల్సిన నీళ్ల కంటే ఎక్కువ నీళ్లు కావాలంటే మరి మగధకు కావలసిన మద్యాన్ని తీసుకురండి. వెళ్ళండి. నాకు బాగా దాహంగా ఉంది, దాహం తీరలేదు, నాకు కొన్ని నీళ్ళు కావాలి. ఇదంతా చూసావా అంగరాజా? చాలా ఏళ్లుగా ఇలాగే నడుస్తోంది. ఓ దోసెడు నీళ్ల కోసం తమ జీవితంలో ప్రతి క్షణాన్ని మగధవాసులకు తాకట్టు పెట్టేశారు అంగదేశ ప్రజలు. ఆ దానవుడు మగధరాజు జరాసంధుడికి ప్రతినిధి. పైగా అంగరాజ్యం అభివృద్ధి చెందడానికి అన్నింటికంటే తను పెద్ద అవరోధం. వాడిక్కడున్నంత వరకు అంగరాజ్యానికి స్వాతంత్రం అనేది ఉండనే ఉండదు. దానవా, దారి నుంచి తప్పుకో. ఆ నీళ్ల మీద ఏ ఒక్కరికో అధికారం లేదు. ఓ అంగరాజ కర్ణ, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? అది ప్రాణాలతో. బహుశా అంగరాజుకు కూడా దాహార్తి వేస్తున్నట్టుంది. సరే, మంచిది. మద్యం తీసుకురా. దానికి బదులుగా నీకు రావలసిన నీళ్లను తీసుకువెళ్ళు. నేనిక్కడికొచ్చింది అంగరాజ్యానికి నీళ్లు తేవడానికి. అంగరాజా, నువ్వు రాజువా లేక విదూషకుడువా? నీకా మాత్రం తెలీదా? ఈ నీళ్ల మీద మగధకే అధికారం ఉంది. అందుకే దయతలిచి నేను చాలా నీళ్ళిస్తున్నాను. దాంతోనే సంతృప్తి పడు. ధిక్కరించే ప్రయత్నం చెయ్యొద్దు, లేదంటే నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు. ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను, అంగరాజ్యం నీళ్ళని వదిలిపెట్టు. అంగరాజ్యం నుంచి వెళ్ళిపో, లేదంటే నేరుగా నరకానికే పంపిస్తాను. నువ్వెవరికి చావు భయాన్ని చూపిస్తున్నావు? ఎవరైనా చావాల్సిందే మూర్ఖుడా. అదెప్పుడు ఎవరిని తీసుకెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. కానీ నాకు విషయం మాత్రం తెలుసు, నా చావు మాత్రం నీ చేతుల్లో లేదు. అయితే యుద్ధానికి సిద్ధమవు. అంగరాజా, నేను నిన్ను ఓసారి హెచ్చరించాను, 2 సార్లు నచ్చజెప్పాను. ఇప్పుడు నిన్ను ఆఖరిసారి హెచ్చరిస్తున్నా. ఇంకా సమయం ఉంది, వెళ్ళిపో, లేదంటే దిక్కులేని చావు చచ్చిపోతావు. నీ బాణాలు నా దాకా వస్తాయో రావో నాకు అనుమానమే. కానీ ఈ విషయం ఒకవేళ మగధరాజుకు తెలిసిందంటే నా మీదే ఓ అంగదేశం పౌరుడు దాడి చేశాడని
అప్పుడు అంగదేశం మట్టిలో కలిసిపోవటం ఖాయం. నేను అంగరాజ్యాన్ని కాపాడేందుకే ధనుస్సుని ఎక్కుపెట్టాను. హెచ్చరిస్తున్నాను, మహామహితాత్మ ప్రణామాలు. నేను నిన్ను హెచ్చరించాను కర్ణ. ఓ రాజుకి ఓ యోధుడికి తేడా ఉంటుందని. ఉత్తముడైన రాజు ఎప్పుడైనా సరే యుద్ధానికి ఏమాత్రం కాలు దువ్వడు. తన ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. తను యుద్ధాన్ని నివారించాలి. యుద్ధాన్ని నివారించి ఇప్పటి వరకు అంగరాజ్యానికి ఏం మేలు చేయగలిగారు మహామహితాత్మ? పరీక్షా సమయం వచ్చినప్పుడు, ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు ప్రతిరోజు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వసలు ఏ పరీక్ష గురించి మాట్లాడుతున్నావు కర్ణ? అంగరాజ్యం ప్రజల్ని చూడండి, అంగరాజ్యం ప్రజల్ని చూడండి మహామహితాత్మ. ఓ రాజు కర్తవ్యం ఏంటి? తన ప్రజల్ని సుఖంగా ఉంచడమే కదా. తన రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూడడమే కదా. కానీ ఇక్కడ ఆకలిని చంపుకోవడానికి గుప్పెడు అన్నం దొరకడం తర్వాతి సంగతే. కనీసం గుక్కెడు నీళ్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి. వీళ్ళు దాహాన్ని కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇది ఓ రాజుకి పరీక్ష కాకపోతే ఏంటి? అసలు హస్తినాపురం మరీ అంత దూరమా? అక్కడి దాకా వీళ్ళ అరుపులు వినిపించట్లేదా? లేదంటే హస్తినాపురం కళ్ళు అంతగా అబద్ధపు కలలు కంటున్నాయా? అసలు వాటికి అంగరాజ్యం కన్నీళ్లు కూడా కనిపించనంతగా. ఒకవేళ ఇలా కూడా జరిగుండొచ్చు మహామహితాత్మ. హస్తినాపురం గూఢాచారులు మీకివన్నీ తెలియనివ్వలేదేమో. చాలా ఏళ్లుగా, లేదంటే దశాబ్దాలుగా. నిజానికి హస్తినాపురం సామ్రాజ్యంలో కేవలం ఈ అంగరాజ్యంలో మాత్రమే. ఓ చిన్న పిల్లాడికి కూడా తెలిసే అవకాశం లేదు అసలు మహామహితాత్ములు ఎలా ఉంటారన్న విషయం. అద్భుతమైన దృశ్యం. అంగదేశానికి చెందిన పూర్వపు శాసనకర్త, వర్తమానంలో రాజు ఇద్దరినీ చూస్తే నా కళ్ళు నిండిపోయాయి. మహామహితాత్మ, ఒకవేళ మీకు సంధి నియమాలు గుర్తుండుంటే మీరీ మూర్ఖుణ్ణి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఒకవేళ ఇది నిజం కాకపోతే తాను నిద్రపోతున్న సింహాన్ని లేపడానికి ప్రయత్నించినట్లే కదా. ఏమైంది అంగరాజా? నువ్వేమనుకుంటున్నావు? ఇదిగో ఈ మీ మహామహితాత్ముడు నిన్ను అవమానించినందుకు నన్ను దండిస్తారనుకుంటున్నావా? అలా ఎన్నటికీ జరగనే జరగదు కర్ణ. ఇప్పుడు నేను నిన్ను ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను కర్ణ. ఈ క్షణమే నువ్వు ఈ అంగదేశాన్ని వదిలిపెట్టి తిరిగి వెళ్ళిపో. లేదంటే నీ ప్రాణాల మీద ఆశ వదులుకోవలసిందే.
నేను చిన్నప్పటి నుంచి చాలా మొండివాణ్ణి దానవా. మహామహితాత్ములు నాకెన్నోసార్లు నచ్చజెప్పారు. నాకు ఆయన మాటలే అర్థం కాకపోతే నీ మాటలేం అర్థం అవుతాయి. అందుకే నేను నీ ఆఖరి హెచ్చరికని కూడా మన్నించట్లేదు. నువ్వలా ఒప్పుకునేవాడివి కాదు కర్ణ. కర్ణ, జాగ్రత్త. పక్కకి తప్పుకో. నేను స్త్రీల మీద ఆయుధాన్ని ఎక్కుపెట్టను. నాకు తెలుసు భీష్మ పితామహ, అందుకే మీకు కర్ణుడికి మధ్య నుంచున్నాను. నువ్వెంత పెద్ద వినాశనాన్ని కోరి ఆహ్వానిస్తున్నావో నీకు తెలియట్లేదు. సవాలుకి ఎదురుడి నిలవకపోతే అసలు తను కర్ణుడే కాదు భీష్మ పితామహ. మీ గురువుకి తను శిష్యుడే కదా. మీకు కూడా తెలుసు కదా తననిప్పుడు ఆపడం సాధ్యం కాని పని అని. ఇది అంగరాజుని అవమానించినందుకు ప్రతిఫలం. ఇది మహామహితాత్ముడు భీష్ముని అవమానించినందుకు ప్రతిఫలం. ఇది అంగ భూమిని అవమానించినందుకు ప్రతిఫలం. అంగదేశం ప్రజల అధికారాన్ని లాక్కునేవాడు చచ్చిపోయాడు. అంగదేశం ప్రజల్ని అవమానపరిచేవాడు అంతమైపోయాడు. అంగదేశంలో కొత్త సూర్యోదయం, ఓ కొత్త వెలుగు ఆరంభమైంది. భీష్మ పితామహ, భీష్మ పితామహ, మమ్మల్ని మీరే రక్షించండి. భీష్మ పితామహ, ఈ వినాశనం నుంచి మమ్మల్ని కాపాడండి. చూస్తున్నావా కర్ణ? నీ ప్రజల కళ్ళల్లో భయాన్ని చూస్తున్నావా? నువ్వు అంగదేశానికి నీళ్ల మీద అధికారం ఇప్పించలేదు. వాళ్ళకి బతికే అధికారాన్ని దూరం చేశావు. నువ్వేం కొత్త ప్రకాశాన్ని మొదలు పెట్టలేదు. నిజానికి ఓ పెద్ద యుద్ధాన్ని మొదలు పెట్టావు కర్ణ. అది అంధకారమై వాళ్ళ జీవితాన్ని కబళించేస్తుంది. నువ్వు చంపింది ఆ దానవుణ్ణి మాత్రమే కాదు, నువ్వు ఇంకొక పెద్ద దానవుణ్ణి నిద్రలేపావు కర్ణ. నువ్వేమనుకున్నావు? భీష్ముడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడనా? లేదు కర్ణ. ఈ సంధి
అంగదేశానికి నీళ్లు లేకుండా చేయడానికి కాదు, దాని వినాశనాన్ని ఆపడానికే. నువ్వు అంగరాజ్యానికి స్వాతంత్రం తీసుకురాలేదు. నిజానికి బృహద్దదుడి కొడుకు మహాబలశాలి జరాసంధుడి అహాన్ని దెబ్బకొట్టావు కర్ణ. జరాసంధుడి బలం ముందు నిలవలేక సాక్షాత్తు వాసుదేవుడైన కృష్ణుడు కూడా యుద్ధభూమి నుంచి పారిపోవలసి వచ్చింది. మహారాజా, ఎవరా యోధుడు? చూడ్డానికి ఎలా ఉంటాడా అంగరాజు? మహారాజా, అతని భుజాల్లో పర్వతాలను మించిన బలం ఉంది. తన మొహంలో కోటి సూర్యప్రకాశం కనిపిస్తుంది. పైగా తన వేగం ఎలా ఉందంటే వాయు వేగాన్ని కూడా ఓడించేస్తుంది మహారాజా. మహావీరుడు, మహావీరుడు! అసలు అతను మన దానవుడికి దాడి చేసేందుకు ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేదు మహారాజా. దానవుడు చనిపోయిన తర్వాత మీరంతా ఏం చేశారు? ఆ తర్వాత మేము వెంటనే అక్కడి నుంచి పారిపోయి మీకు విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాం మహారాజా. అద్భుతం. నాకు అలాంటి ప్రతి ఒక్కరి మీద కసి రేగుతుంది. యుద్ధం నుంచి పారిపోయిన వాళ్ళను చూస్తే నాకు అలాంటి ప్రతి ఒక్కరి మీద కసి రేగుతుంది. నా ముందే నా శత్రువుని పొగిడిన వాళ్ళను చూస్తే ఇంకా నాకు అందరికంటే ఎక్కువ కసి రేగుతుంది. ఈ మగధరాజును ధిక్కరించి సాహసం చేసే వాళ్ళ మీదే. అంగరాజా, నీ శరీరంలో ప్రతి ఒక్క అంగాన్ని విరిచి పారేస్తాడు ఈ జరాసంధుడు. ఇంకో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. సమయం వచ్చేసింది శిష్యులారా. తేలాల్సిందేమిటంటే నా శిష్యుల్లో ఎవరు సర్వశ్రేష్ఠుడుగా ప్రకాశిస్తాడో. నా శిష్యుల్లో ఎవరు నాకు నా గురుదక్షిణ ఇవ్వడంలో సఫలమవుతారు. నా శిష్యుల్లో ఎవరు ఆ పాంచాల రాజు ద్రుపదుణ్ణి ఓడించి బన్నీని చేసి నా కాళ్ల మీద పడేస్తారో. ఎవరా గొప్ప శిష్యుడు? ప్రారంభించండి. ఆగండి!